హాయ్ హలో నమస్తే, నేను పరమేష్ కూచన. ఈరోజుటి వీడియో స్మాల్ కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వరకు కూడా ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. మరి ఎందుకు స్ట్రెస్ ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ పరమేష్ కూచన. ఎక్కువగా కూడా మనము ఆలోచిస్తున్నాము. మనము ఆలోచించే విధానాన్ని బట్టే మన నేచర్ అనేది తయారవుతుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న కథ రూపంలో ఒక 2 తోడేళ్ళు అన్నమాట. వాటికి పరుగు పందెం పెట్టాము. అందులో మొదటిది ఒక దాని పేరు పాజిటివ్, ఇంకొక దాని పేరు నెగిటివ్. ఈ రెండిటికి పరుగు పందెం పెడితే ఏది ముందెళ్తుంది, పాజిటివా నెగిటివా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు? కానీ అక్యురేట్గా చెప్పరు. అట్లాగే ఒకరు చెప్పారు పాజిటివ్ అని, ఇంకొకరు నెగిటివ్ అని. సరే, అది నిర్ణయం కరెక్టే అనుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఆలోచిద్దాము. అవి 2 తోడేళ్ళే. మనం పేరు పెట్టినంత మాత్రాన్ని ఇది ముందెళ్తుంది అది ముందెళ్తుంది అని అంటున్నాము. కానీ వాస్తవాల్లోకి వస్తే మీరు దేనికి ఎక్కువ భోజనం పెడితే అదే ముందు ఉరుకుతుంది. అట్లాగే మీ యొక్క వ్యర్థ ఆలోచన, ఒత్తిడి, నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవరూ చెయ్యను అన్నటువంటి భావన ఉంటే మనకి ఒత్తిడికి గురి అవుతాము, స్ట్రెస్కి గురి అవుతాము. కాబట్టి డోంట్ డూ ఫీల్ టెన్షన్. ఓకే, కీప్ పాజిటివ్ అండ్ కీప్ గుడ్. కాబట్టి మనం పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్ యొక్క ఆలోచనలో ఉండాలి, అభిమానంలోకి ఎప్పుడు కూడా రాకూడదు. ఇంకా సక్రమమైన నిద్ర ఉండాలి. అప్పుడు మనము ఈజీగా చేయగలుగుతాము. ఎలాంటి అపజయాలు మనతో ఉండవు. అప్పుడు మనము స్ట్రెస్ ఫీల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. ఇంకా ఏం చేస్తామంటే, ముఖ్యంగా మనము పాజిటివ్ మైండెడ్ కావాలంటే కనీసం తక్కువలో తక్కువ గంటకి 5 నిమిషాలు మనం ధ్యానం కానీ, మీకు నచ్చినటువంటి దేవుణ్ణి కానీ మనము స్మృతి చేయడం లాంటివి చేయగలగాలి. అప్పుడు మనము స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరమేష్ కూచన. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.